వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈ రోజు మన వీడియోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తాను. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా చేసేయచ్చు అన్నమాట. ఈ సింపుల్ స్నాక్ ఏంటంటే గోధుమ పిండి బూరెలండి. పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఏదన్నా స్నాక్స్ ఇలాగ సింపుల్ గా చేసి పెడితే చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రెసిపీని సింపుల్ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. కొంచెం యాలకుల పొడి అండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ బాగుంటుందండి. చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. చక్కగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి. ఈ పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల కొబ్బరి బూరెలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుంటాను. దీన్ని అయితే పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ బూరెల్లోకి స్వీట్ కోసం అయితే 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ కప్పుతోనే 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ పోసుకుంటున్నానండి. ఈ బెల్లాన్ని కరిగించుకొని ఈ వాటర్తోనే పిండిని అయితే కలుపుకోవాలి. బెల్లం అయితే కరిగించుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని కలుపుకుంటాను. డస్ట్ ఏమన్నా ఉంటే గనక కంపల్సరీ వడకట్టుకోండి. డస్ట్ లేదండి ఇప్పుడు ఇందులో, అందుకని వేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పాకం కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి, వేడిగా కలపొద్దు. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, చేతులకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ మాత్రం లూజ్గా కలుపుకోవాలి. చక్కగా మనం బూరిలాగా ఒత్తుకోవటానికి బాగుంటుంది అనమాట. కొంచెం కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో బూరెలను అయితే ఒత్తుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. చూసారు కదండి, మంచిగా పొంగింది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, మంచిగా వస్తాయి. ఇవ్వండి, ఎమ్మి గోధుమ పిండి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఏమన్నా స్నాక్ కావాలని అడుగుతారు కదా, అలాంటప్పుడు ఇమీడియట్లీగా వీటిని అయితే చేసుకోవచ్చు. అలాగే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవన్నమాట. మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతాయి. సరేనా? ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.